తెల్లవారి ఓ నిశ్చయానికి వచ్చాను. అత్తయ్యకు మామయ్యకు చెప్తే వాళ్ళ కేకలేస్తారు. అంతే. గబగబా కాఫీ తాగాను. ఉదయం అక్క మేడ మీద పిల్లలను తయారు చేసే సమయానికి అత్తయ్య మామయ్య కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. వాళ్ళ గదిలోకి వెళ్ళాను. ఆశ్చర్యంగా చూస్తారనుకున్నాను. కానీ అత్తయ్య తను జరిగి నాకు స్థలం ఇచ్చింది. అత్తయ్య అంటూ కూర్చున్నాను. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. ఆమె నన్ను దగ్గరగా తీసుకుంది. శ్రీధర్ అంతా చెప్పాడమ్మా, పిచ్చి నాగన్న. ఇంత బాధ మనసులో దాచుకుని నీకు సంబంధాలు వస్తే బాధపడుతున్నాడు. ఒక్క మాట నాతో అనొద్దు అన్నది అత్తయ్య. ఈసారి తెల్లబోయి చూశాను. అవును అర్చన, నీ చురుకుదనంలో 1000వ వంతైనా మీ అక్కకుంటే ఎంత బాగుండేది. వాడలా అన్నాడంటే వాడిదేం తప్పు? భర్తను చెంగున ముడేసుకునే చాతుర్యం ఆడదానికి ఉండాలి అన్నాడు మామయ్య. వీళ్ళు ఏకపక్షంగా కొడుకునే దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నారు. అక్కయ్య ఆ ఇంట్లో ఎంత అసహాయురాలో అర్థమైంది. అక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు. అర్చన, నీకేం భయం లేదు. ఆమెను పొమ్మనటం లేదు. కావాలంటే సగం ఆస్తి రాస్తాం అన్నది అత్తయ్య. నాకు మతిపోయింది. లేచొచ్చేశాను. నాకు సలహా చెప్పగల వ్యక్తి ఒక్కడే కనిపించాడు. ఆ సాయంత్రం అనిల్ దగ్గరకు ప్రయాణమయ్యాను. ఏమిటోనే అర్చన, రోజుకు రోజు ఈయన ప్రవర్తన మరీ మితిమీరిపోతోంది. ఇది కావాలి అని చెప్పరు. రాత్రి అలక సాగించారే, క్రింద గదుల్లోనే పడుకున్నారు. నాకు విసిగేస్తోందే అన్నది. అక్కతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. ఒక్కసారి అత్తయ్య ఇంటికి వెళ్ళొస్తానక్క. అత్తయ్య దగ్గరకా? అనిల్తో హస్కు కొట్టడానికే? అక్క నవ్వింది. ఓ జీవం లేని నవ్వు నవ్వి బయలుదేరాను. నాకు గ్యారేజ్లోనే ఎదురయ్యాడు అనిల్ కుమార్. అతని చూపులు నన్ను కాల్చివేస్తున్నట్టు ఉన్నాయి. కంగ్రాచ్యులేషన్స్ అని తన స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకు కళ్ళల్లో నీరూరింది. అప్పుడే అత్తయ్య బయటకు వచ్చింది. ఏదో ప్రమాదం వాటిల్లినట్టు ముఖం పెట్టింది. మన వాళ్ళు కులం కుటుంబం అంటూ ఎందుకు చూసేవారో ఇప్పుడు అర్థమైంది. అయినా వేరే ఎవరు దొరకలేదా? తల్లి తండ్రితో ఘర్షణ పడి మీ నాన్న పోయినాడు తీసుకొచ్చిందే, ఆ సంగతి అప్పుడే మర్చిపోయావా? తీక్షణంగా అడిగింది అత్తయ్య. ముద్దయిలా నిలబడిపోయాను. అత్తయ్య, నా మాట వింటారా అన్నాను. ఏం వినాలే? బావే ప్రేమించాడనా? నువ్వే అంగీకరించావని శ్రీధర్ తల్లి చెప్పింది. అయినా శైలజ ఒప్పించిది. నిన్న మీరు ఒకరి వెనుక ఒకరు కారు దిగుతుంటేనే నాకెందుకో అపశృతిలా అనిపించింది. పొద్దున్నే ఫోను వచ్చింది. నేను అరచి నిజం చెప్పబోయాను. నా ముఖం మీద వేసినట్టు తలుపు వేసి అత్తయ్య వెళ్ళిపోయింది. నా అభిమానం దెబ్బతింది. తిన్నగా బయటకు వచ్చి ఆటో ఎక్కి ఇంటికి వచ్చాను. అక్కయ్య సంజీవ్కు రైమ్స్, రాజీవ్కు మాటలు నేర్పుతోంది. మాట్లాడక వెళ్ళి నా గదిలో పడుకున్నాను. నా కళ్ళ ముందు అక్కయ్య ఉదారత కనిపించింది. బావ సహకారం గుర్తుకొచ్చింది. అమ్మ నాకు 10 ఏళ్ళు వచ్చినప్పుడే చనిపోయింది. నాన్నే అమ్మ నాన్నయ్య పెంచాడు. నాన్న జీవితం చిత్రమైంది. BA చదువుతూ స్వాతంత్రోద్యమంలో దిగాడట. అది తాతయ్యకి ఇష్టం. పోలీస్ యాక్షన్ తర్వాత మంచి పదవులు ఇస్తామన్నా నిరాకరించారు. తన భాగానికి వచ్చిన పొలం ఇల్లు తీసుకుని అవి సాగు చేస్తూ ఎక్కడ అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కొంటూ కాలక్షేపం చేసేవారట. మాధవయ్య పిచ్చివాడు అన్నారు. ఆయన నవ్వి తన పద్ధతి మార్చుకోలేదు. ఆయన అన్న పట్టణం వచ్చి పెద్ద కాంట్రాక్టర్ అయ్యాడు. ఆయనకు కొడుకు కూతురు. కొడుకు ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. కూతురు అక్కయ్యే. ఆమె మా నాన్న గుణాలు పుణికిపుచ్చుకుందని అనేవారట. ఒకసారి పెద్దమ్మకు జబ్బు చేస్తే శైలక్కను నాన్నగారు తెచ్చి పెంచారట. అప్పుడప్పుడు కలుసుకునేవారేమో. అమ్మను నాన్న వివాహం చేసుకోవడంతో అందరికీ దూరమయ్యాడు. అమ్మ లంబాడీ స్త్రీ. అమ్మ పేరు సోని అట. ఆమె నలుపైన చాలా అందంగా ఉండేదట. ఓ రోజు సొరకాయలు అమ్ముకుని తండాకు వెళుతుంటే ఎవరో దుర్మార్గులు ఆమెను ఎత్తుకుపోయి మా పొలాల దగ్గర నాశనం చేయాలని చూశారట. అమ్మ కాయకష్టం చేసిన స్త్రీ. ఆమె ముందు వాళ్ళు ఆగలేకపోయారు. దూడకు కాల్లో పురుగులు పడితే తీసివేసి పాలు త్రాగించి ఆలస్యంగా బయలుదేరిన నాన్నగారు అలసిపోయిన సోనీకి సాయం వెళ్ళారట. దుర్మార్గులు పారిపోయాక అమ్మ వచ్చి నాన్న పాదాలకు నమస్కరించింది. ఒంటరిగా వెళితే ఏం ప్రమాదమోనని నాన్న ఆమెను తండా వరకు దింపి వచ్చేశారట. ఎవరు లేవదీశారో గాని మాధవయ్య సోనీని రోజు కలుసుకుంటాడని, వారిద్దరికీ అక్రమ సంబంధం ఉందని పుకార్లు బయలుదేరాయట. ఓ రోజు సోని తెగించి తనకు మాధవయ్యతో జన్మాంతర సంబంధం ఉందని వచ్చేసిందట. బాబుగారు, మీరు నాకు మీ పని మనిషికి ఇచ్చే తిండి గుడ్డ ఇవ్వండి
పడుంటాను, ఆ మూకలో ఉండలేను అన్నదట. నాన్నకు పనిచేసే రాజవ్వకు జ్వరం రావడంతో సోని పనిలో చేరింది. నాన్నది చిత్రమైన స్వభావం అన్నాను కదూ. ఓ మంచి రోజు చూసి సోనిని పెళ్లి చేసుకుని శోభాదేవిని పేరు మార్చారు. బంధువులంతా వెలివేశారు. పెళ్లి చేసుకోవాలంటే కులమింటి కోతి దొరక్కపోయిందా అంటూ. అసలు సంగతి చెప్పలేదు కదూ. మహబూబ్ నగర్ దగ్గర ఊరు మాది. నాన్న ఎవరిని లెక్క చేయలేదు, ఎక్కువగా ఆశించలేదు. ఆ పొలంలో వచ్చిన దాంతో కాలక్షేపం చేస్తూ ఆయన హోమియో మందుల గురించి బాగా చదివారు. అది శ్రద్ధగా ప్రాక్టీస్ చేసేవారు. నా తర్వాత 2 సార్లు గర్భస్రావమై అమ్మ చనిపోయిందట. ఆ విషయాలు అందరూ అనగా విన్నవే. నాన్నను అమ్మ గురించి అడిగితే నాన్నకు చాలా బాధ కలిగేది. అందుకే ఎప్పుడూ అడగలేదు. ఆయనే అమ్మ నాన్న తానై పెంచారు. అమ్మడు అంటూ ఆయన ఎంతో ఆప్యాయంగా అనురాగంగా పిలిచేవారు. అది తప్ప మరో రకంగా పిలవటం కానీ కోపగించడం కానీ ఎరగను నేను. రోజు నేను లేచేసరికి పాలు కాచి 2 గ్లాసుల్లో పోసి పెట్టేవారు. మా పెరటిలో వేప చెట్టు ఉండేది. దాని చుట్టూ అరుగు ఉండేది. నేను లేచి ముఖం కడుక్కుని చెట్టు క్రింద కూర్చుని నాన్నతో పాటు పాలు తాగేదాన్ని. అక్కడే చదువుకునేదాన్ని. సరిగ్గా 9 గంటలకు పక్కింటి కంసాలి రంగమ్మ, నాన్న పేషెంట్, వచ్చేది. ఆమెకు నాన్న మందులంటే ఎక్కడలేని గురి. రామ్మ కోడలి పిల్ల జడవేస్తాను అని పిలిచేది. అప్పుడు పుస్తకాలు కట్టిపెట్టి జడ వేయించుకుని స్నానం చేసి అన్నం కూర వండిపోయేది. పెరుగు ఉండనే ఉంది. ఇద్దరం భోజనం చేశాక నేను బడికి వెళ్ళేదాన్ని, నాన్న పొలం వెళ్ళేవారు. ఏం మాధవయ్య, ఆఫీస్లో పొలం వెళితే పనులవుతాయా అని ఎవరన్నా అడిగారనుకోండి, చిన్నగా నవ్వేవారు. మధ్యాహ్నం నేను వచ్చి మరోసారి పెరుగన్నం తినేదాన్ని. అప్పుడు నాన్న ఉండేవారు కాదు. ఒక్కోసారి పడుకునేవారు. వెళ్ళి 4 గంటలకు వచ్చేదాన్ని. పండ్లు రెడీగా ఉండేవి. కొన్నిసార్లు చేగోడిలో కారపూస ఉండేవి. నాన్నతో పాటు ఒక పండు తినేదాన్ని. కాసేపు వీధిలో పిల్లలతో కాలక్షేపం చేసొచ్చి పెరట్లో ఉన్న పూలు కోసి ఓ మాల తలలో తురుముకునేదాన్ని. రెండవది అమ్మ ఫోటోకు వేసేదాన్ని. అమ్మడు, అప్పుడప్పుడు మా అమ్మ నాన్న ఫోటోలకు దండ వేయరా అనేవారు నాన్న. పూలు ఎక్కువగా ఉంటే వేస్తానులేండి నాన్న అనేదాన్ని. ఆయన ముసిముసిగా నవ్వేవారు. కాసేపు ఆయన తను చదివిన గ్రంథాల్లోని మంచి విషయాలు చర్చించేవారు. రాత్రికి ఇద్దరం భోజనం చేసి కాసేపు పాటలు విని చదువుకుని పడుకునేవాళ్ళం. నేను 10వ తరగతి పాస్ అయ్యాక కాస్త కార్యక్రమంలో మార్పు వచ్చింది. నా జడ నేను వేసుకునేదాన్ని. సాయంత్రం వంట, ఇంటి పని చేయటం, నా బట్టలు నేను కొనుక్కునేదాన్ని. అలాంటప్పుడు నాన్న గమ్మత్తుగా హెచ్చరించేవారు. చూడమ్ముడు, నీ బట్టల క్రింద సంవత్సరానికి 200 గ్రాంట్, అందులో నీ ఇష్టం వచ్చినవి కొనుక్కో అన్నారు. ఎందుకలా అన్నారో అర్థమైంది. నాకు నచ్చిందని 140 ఒకటే పాలియస్టర్ చీర కొన్నాను. నిజమే, మన వనరులు చూసుకోవాలి. నా ప్రతి పుట్టినరోజుకు ఆయనకు నచ్చిన బట్టలు, మిఠాయి కొనేవారు. కొత్త బట్టలు కట్టుకుని నాన్నకు, అమ్మ ఫోటోకు నమస్కరించేదాన్ని. ఆ తరువాత స్వీట్ తిని నా స్నేహితురాండకు పంచిపెట్టేదాన్ని. ఎప్పటిలాగే నేను 17 పూర్తి చేసి 18లో ఎంటర్ అయ్యాను. ఆ రోజంతా సంతోషంగా గడిచింది. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. పరిచయాలు పెరిగాయి. 1 కిలో కారా తెప్పించారు నాన్న. ఈ సంవత్సరం నీ స్నేహితురాండను పిలువమ్మా అన్నారు నాన్న. ఎప్పుడూ జరిగేదానికి భిన్నంగా జరిగింది. నాన్న తెల్ల బనారస్ చీర కొన్నారు. నాన్న, 370 పెట్టి ఈ చీర ఎందుకు కొన్నారు? కోపంగా అడిగాను. అమ్మడు, మీ అమ్మను ఉస్మానియా ఆసుపత్రిలో చూపించి ఇంటికి తెస్తున్నాను. ఇలాంటి చీర కొట్లో వేళ్లాడేసింది. చూశారండి ఈ చీర ఎంత బాగుందో, మళ్ళీ వచ్చినప్పుడు కొనుక్కుందాం అంది. అలాగే అన్నాను. అప్పుడు చవక ఓ 100 అవుతుందని డబ్బు ఏర్పాటు చేశాను. కానీ మళ్ళీ పట్నం ముఖం చూడకుండానే మీ అమ్మ వెళ్ళిపోయింది అన్నారు బాధగా. ఆ చీర కట్టుకుంటే కళ్ళ నిండుగా చూశారు. ఆయన కోరినట్టు స్నేహ బృందాన్ని పిలిచాను. సరదాగా గడిచిపోయింది. నాన్న ఉత్సాహంగా ఉన్నారు. రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేశాం. ఇద్దరి మంచాల మధ్య బల్ల ఉంటుంది. దానిపై అలారం, టైం పీస్, టేబుల్ లైట్ ఉన్నాయి. అమ్మడు, లైట్ తీసి తలుపులు చూసుకో అన్నారు. నేను 9:30కు నిద్రపోతే నాన్న మెల్లగా లైట్ ఆర్పి అన్నీ చూసుకుని పడుకుంటారు. ఈరోజు నన్ను చూడమన్నారు. నేను పెద్దదాన్ని అవుతున్నానుగా, నవ్వుకుని తలుపు వేసి వచ్చి లైట్ తీసేశాను. మర్నాడు మామూలుగా మేలుకున్నాను. సన్నగా పాడే నాన్న గొంతు వినిపించలేదు. ఇటు తిరిగి ఆశ్చర్యపోయాను. నాన్నగారు ఇంకా నిద్ర లేవలేదు.
వచ్చే వయసా పోయే వయసా అనుకుని లేచాను. నాన్నకు సర్ప్రైజ్ ఇవ్వాలని తలుపు తీశాను. పనికుర్రాడు పాలు పితికి పట్టుకువచ్చాడు. అవి పొయ్యి మీద పెట్టి ముఖం కడుక్కుంటుండగా రాజవ్వ వచ్చింది. నాన్న లేరా? అలవాటుకు విరుద్ధంగా నేను కనిపించానని అడిగింది. ఉన్నారు అని 2 గ్లాసుల్లో పంచదార వేసి పాలు పోసి అవి వేప చెట్టు క్రింద అరుగుపై పెట్టాను. మాధవన్నా, ఓ మాధవన్నా! శాంసన్ గారు వచ్చారు. ఆయన హై స్కూల్ లెక్కల టీచర్. గుడ్ మార్నింగ్ సార్. నాన్న నిద్రపోతున్నారు, లేపనా? అయితే ఈరోజు సన్ రైజ్ పడమట అవుతుంది. రాత్రంతా ఆయాసం మర్చినా ఆయన వచ్చి కూర్చున్నారు. నాన్నను లేపుదామని వెళ్ళి ఎటు కదిపితే అటు పడుతున్నారు. సార్ కేక పెట్టాను. శాంసన్ గారు వచ్చి నాన్నను పరీక్షించారు. ఓ గాడ్ అని భుజాలు ముట్టుకున్నారు. నా తలపై చేయి వేశారు. అర్చన, మీ నాన్న భగవంతుడి సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటున్నాడమ్మా అన్నారు. నాన్న, నేను పిలిచినా ఏడ్చినా ఆయన రాలేదు. అరగంటలో ఇంటి ముందు జాతరలా జనం గుమికూడారు. జరగవలసిన తతంగం ఆలోచించారు. ఆయన పుణ్యాత్ముడే ఆ పిల్లదాని జీవితం అయోమయం చేశాడు. పోయిన వారే పోతారు కానీ ఉన్నవారు ఎలాగో బ్రతకరా ఏ? ఇలా రకరకాలుగా అంటున్నారు. నాకు పుట్టి మునిగినట్టుంది. జోసెఫ్ సార్ వచ్చి నన్ను ఎంతగానో ఓదార్చారు. ఎవరికి కబురు చేయాలో చెప్పమ్మా అన్నారు. అక్క తప్ప మా ఇంటికి ఏ బంధువు రాలేదండి అన్నాను కళ్ళు ఒత్తుకుని. అక్కయ్య అడ్రస్ ఇచ్చి స్కూటర్పై మనిషిని పంపారు. మరో 2:30 గంటలకు అక్కయ్య బావ వచ్చారు. దగ్గరుండి అన్నీ జరిపించారు. పెదనాన్న వచ్చేవారేమో కానీ ఆయనప్పుడు కొడుకును చూడాలని స్టేట్స్కు వెళ్లారు సతీ సమేతంగా. ఇద్దరూ నన్ను ఎంతగానో ఓదార్చారు. స్వంత అక్కైనా అంతకంటే ఆప్యాయంగా చూడదేమో అనిపించింది. 10 రోజులు దొర్లిపోయాయి. అన్ని కార్యక్రమాలు ముగిశాయి. అమ్మాయి పేర 10,000కు రికరింగ్ డిపాజిట్ ఉంది. మరో 10,000 బీమా పాలసీ ఉంది. ఇల్లు పొలం ఎంత లేదన్నా 25,000 చేస్తుంది. అమ్మాయి ఒంటరిగా ఉండి చదువు పూర్తి చేస్తుందా అన్నారు. హాస్టల్లో ఉంటుందిలేండి, డిగ్రీ అయినా లేనిది ఎవరు చేసుకుంటారు అన్నది అక్కయ్య. నీకు మతిపోయింది శైలు, హాస్టల్లో ఎందుకు, మన ఇంట్లో ఉంటుంది అన్నాడు బావ. అలా తర్జన భర్జన జరిగాక అక్కయ్య వెంట బయలుదేరాను. ఆ ఊరును నాన్న జ్ఞాపకాలను వదిలేస్తుంటే నాకు విపరీతమైన బాధ కలిగింది. అక్క బావ ఓదార్చారు. అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుంటానంటే ఇల్లు ఓ డాక్టర్కు అద్దెకిచ్చాం. పొలం బేరం వస్తే అమ్మాలని. అంతవరకు రాజవ్వ కొడుకు చూసేలా నిర్ణయం జరిగిపోయింది. నిజంగా అంతా మాయలా జరిగిపోయింది. నువ్వు విచారంగా ఉంటే మాకు బాధ కలుగుతుంది అర్చన. మీ నాన్నను తెచ్చి ఇవ్వలేం కానీ ఆయన లేని లోటు తీరుస్తాం అని బావ ఓదారుస్తుంటే నాన్న చనిపోలేదు, బావను ఆవహించాడేమో అనిపించింది. కన్నీటితో చూశాను. అర్చన, బాబాయ్ పుణ్యాత్ముడే, అలాంటి చావు ఎందరికి వస్తుంది అన్నది అక్కయ్య. అందరం హైదరాబాద్ చేరాం. అక్కయ్య అత్తమామలు సానుభూతి చూపి అక్కును చేర్చుకుని ఓదార్చారు. నాకు ఎంతో ధైర్యం వచ్చింది. అన్నిటికన్నా 3 ఏళ్ల సంజీవ్, 9 నెలల రాజీవ్, అక్కయ్య కొడుకులు నాకు మంచి స్నేహితులయ్యారు. కాలేజీలో చేరితే ఇంకా బిజీ అవుతానేమో అనుకున్నాను. ఇటు శివప్రసాద్ ఆలోచిస్తున్నాడు. అసలు అర్చనకేమైంది? తనకు ఫీజు ఇస్తానని సంజీవ్ను అప్పగించి వెళ్ళింది. ఆ ముఖాన నవ్వు లేదు. తీవ్రంగా ఆలోచిస్తోంది. పెళ్లి అంటేనే ఇష్టం లేదా, లేక ఆ పెళ్లి కొడుకంటే ఇష్టం లేదా? అర్చన ఎంత మంచి అమ్మాయి, ఎంత ఆలోచనతో మాట్లాడుతుంది. ఒక వరుణి గురించి కాస్త ఛాయ తక్కువ అన్నప్పుడు ఏమంది? అక్కయ్య, అన్ని వంకలు పెడితే పెళ్లి కొడుకు దొరకడే, మనం తయారు చేయాలిగా. చిన్న వంక వెతికితే మనలో లోపాలు వారు చూడరా అన్నది. ఆడపిల్లకు ఆత్మవిశ్వాసంతో పాటు అందమైన వారం అన్న అహంతో పాటు ఆత్మ పరిశీలన, పరిస్థితుల అవగాహన ఉండాలి. ఒకసారి ఝాన్సీ గుర్తుకు వచ్చింది నాకు. నా చెల్లెలు, దాని బలహీనత మనం చెప్పుకోకూడదు, అయినా తప్పదు. అబ్బా, చప్పిడి ముక్కు, అచ్చు చింపాంజీలా ఉన్నాడు, కాస్త ముక్కు కోటేరులా లేని వాళ్ళ గురించి అనే మాటలవి. చామల ఛాయగా ఉన్న వరుడు ఇంజనీర్ను చూస్తే తారుడబ్బా అనేసింది. అమ్మ తల పట్టుకుని కూర్చుంది. నువ్వేం పిండి బొమ్మవు కావు అన్నాను. అన్నయ్యకు కుళ్ళు, వాడికి బ్రతకటం రాదే అమ్మాయి. వసంత, జయంత, కుబేరులను నేను తీసుకువస్తాను అని నాన్న వాగ్దానం చేశారు. నాన్నకు దాన్ని చూస్తే చాలా గర్వం, తన పోలికలు పుణికి పుచ్చుకుని పుట్టిందని. శివ, తండ్రి అంటే పెద్దవాడురా. ఏనుగు వెళ్ళింది, తోక చిక్కింది. ఈ కూతురెప్పుడు వాస్తవం ఆలోచిస్తుంది. అమ్మ కంటతడి పెట్టుకుంది. మామయ్య వెతికి వెతికి ఓ అందగాన్ని పట్టుకువచ్చారు.
అతనికి ప్రైవేట్గా ప్రెస్ ఉంది. వ్యాపారం అంటే లక్షలు వేలలో ఉండాలి కానీ ప్రెస్ ఏమిటి నమ్మకం? ఇంజనీరో డాక్టరో కావాలన్న ఝాన్సీ గారాలు పోయింది. మీ మామయ్య ఎత్తు నాకు తెలిసే. నీ పీడ వదిలించుకుని తన కూతుర్ని శివకు ఇవ్వాలని. ఇదిగో కామాక్షి, మీ అన్నయ్య చౌకబారు అభిరుచులు ఈ ఇంట చెల్లవు అన్నాడు నాన్న. తల్లి తండ్రి లేకనా అర్చన అంత లోతుగా ఆలోచిస్తుంది? ఏమో అంకుల్, ఆంటీ పిలిస్తే పలకటం లేదే. సంజీవ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇదే మంచి తరుణం. గబగబా ఆమె గదిలోకి వెళ్ళాను. సంజీవ్ వచ్చాడు. ఆమె చెక్కిట చేయి చేర్చి చాలా విచారంగా కూర్చునుంది. అర్చన గారు? కదలిక లేదు. బాపు బొమ్మలా కూర్చుంది. అందాల బొమ్మకు లేత పూరెమ్మకు ఏం కష్టమో అర్థం కాలేదు. సంజీవ్, వెళ్ళి మీ ఆంటీ చెవిలో గట్టిగా ఊదు అన్నాను. అతను సున్నితంగా ఊదటానికి బదులు బాకాలా ఊదాడు. దాంతో ఆమె ఉలిక్కి పడింది. సంజు, తంతాను. ఏమిట్రా అల్లరి అన్నది కోపంగా. నన్ను కాదు, అంకుల్ని తన్ను అన్నాడు వాడు నిజాయితీగా. అప్పుడు నా వంక చూసింది. మీరా? ఏమిటి ఇలా వచ్చారు అన్నది కంగారుగా. ఆమె గదిలోకి ఏనాడు వెళ్ళలేదు నేను. మీవాడు మీరు బొమ్మైపోయారని భయపడ్డాడు. వాడి కంప్లైంట్ తీసుకుని వచ్చాను. ఓ అదా. వాడికి తననే 24 గంటలు పలకరించాలన్న ఆరాటం. అవతలి వారి అభిప్రాయంతో పనిలేదు. అచ్చు వాళ్ళ బాబే. శ్రీధర్ అంతే. వాస్తవం ఆలోచించేవాడు కాదు. తను కాస్త ఆలస్యంగా చేరాడు కాలేజీలో. వయసులో తమకన్నా పెద్దవాడనో మరేమిటో గాని ఎక్కువగా కుర్రాళ్ళు నాతో చేరేవారు. గింజుకునేవాడు అన్నాను. నా మాటలో అంత గమ్మత్తేముందో ఆశ్చర్యపోయింది అర్చన. బావ అంత సున్నితంగా ఆలోచిస్తాడా? మెల్లగా అడుగుతారేమండి బాబు. ఒకసారి వాణ్ణి పలకరించందే మరొకరితో మాట్లాడానని 3 రోజులు మాట్లాడలేదు నాతో. సాధించి చంపాడు అన్నాను. కూర్చోండి అన్నది అప్పుడే ఏదో గుర్తుకొచ్చినట్టు. అక్కడున్న మోడా మీద కూర్చున్నాను. శివశంకర్ గారు, ఒక భార్య ఉండగా మరో భార్యను చేసుకోవటం నేరం కదూ? నేరమా నేరమున్నారా? అసలు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఊరుకుంటుంది అన్నాను. నాకు మహా తెలుసు అన్నట్టు. మరి మీలాంటి వారికి? అదేనండి, వ్యాపారం చేసుకునే వారికి భార్య కేసు పెడితే చర్య తీసుకుని భరణం ఇప్పిస్తారు. ఈ విషయాలు ఎందుకు అడుగుతున్నారు? ఊరికినేలేండి అంది. మా ఇద్దరి సంభాషణ వింటూ విసుక్కున్నాడు సంజీవ్. వాడు అక్కడున్న మ్యాగజైన్ విసిరి అర్చన పైకి కొట్టాడు. పారిపోయాడు. పురుషుడు ఒక స్త్రీని వదిలి అందానికి ప్రాకులాడతాడు కానీ అందం వేరు, అనుభవం వేరండి. భార్య ఉండగా అందాల కోసం వెతకడు మగాడు, అనుభవం కోసం అన్నాను. ఆమె అర్థం కానట్టు చూసింది. సంసారం అనేది ఇద్దరి మధ్య జరిగిన ఒడంబడి కానీ మర్చిపోతాడు. అందం కంటే ఆనందానికి ప్రాముఖ్యత ఇస్తాడు. మగ అనే ఈగోను సంతృప్తిపరచడానికి ఒక స్త్రీ అయితే చాలు అనుకుంటాడు అన్నాను. మా స్నేహితుల దగ్గర అక్కడా ఇక్కడా సంపాదించిన పరిజ్ఞానంతో. స్త్రీ ఆ ఈగో నుండి భర్తను రక్షించలేదా? రక్షించుకోగలదు, తనదంటూ అహం మిగుల్చుకోకూడదు అన్నాను. అలాంటి స్త్రీలు అరుదుగా దొరుకుతుంటారు. అర్చన మళ్లీ ఆలోచనలో మునిగిపోయింది. మంచం మధ్యగా కూర్చుని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసింది. ఆమె అందాన్ని చూస్తూ నేను కూర్చున్నాను. శివ, నువ్వు ఇక్కడ? ఆ ప్రశ్నకు నేను అర్చన ఒకేసారి ఉలిక్కిపడి తలెత్తాం. నిజమే, నేను ఒక పెళ్లికాని అమ్మాయి గదిలో కూర్చోవటం ఎంత అసందర్భం, అసహజం. నీకోసం వచ్చి ఆఫీస్ రూంలో కూర్చున్నాను. నీ కొడుకు లాక్కొచ్చాడు అన్నాను. ఆ భాష నాకే అసహజంగా వినిపించింది. అతను నమ్మాడో లేదో తెలియదు. మోహన్ ఇంజనీరింగ్ వాళ్ళ ఉత్తరానికి రిప్లై ఇచ్చావా? ఇచ్చానురా అని లేచి అతని వెంట ఆఫీస్ రూంలోకి వచ్చాను. నువ్వు అలా అర్చన గదిలోకి వెళ్తే అందరూ ఏమనుకుంటారు? సారీ బ్రదర్ అన్నాను. అర్చనలాగే అతను మూడీగా ఉన్నాడు. ఫ్యాక్టరీకి పోదామనుకుంటుండగా మా పక్కింటి అబ్బాయి వచ్చాడు. శివన్న, మీ అమ్మ వచ్చారు. అరే, ఉత్తరం పత్రం లేకుండా వచ్చిందే అనుకుని మెట్లు దిగాను. ఏమిట్రా ఆ పొగరు? అమ్మ వచ్చిందంటే లిఫ్ట్ అడగరు? గబగబా వచ్చి కారు తీశాడు శ్రీధర్. భోళా మనిషి అనుకున్నాను. చెప్పు. కారు సాగిపోతోంది. నియమాలు పద్ధతులు మనసు బాధకి అడ్డుపడుతుంటే ఏం చేస్తాడు మనిషి? ఏం చేస్తాడు? నిగ్రహం కలవాడైతే మంచి చెడులు బ్యారీజ్ వేస్తాడు. స్వార్థపరుడైతే అన్నీ వదిలేసి స్వలాభం చూసుకుంటాడు. స్వలాభం చూసుకుంటే స్వార్థం అంటావా? అక్షరాల అన్నాను. నన్ను దింపి వెళ్ళిపోయాడు. అమ్మతో వాడికంత చనువు లేదు. అమ్మ వరండాలో కూర్చునుంది. ఉత్తరమైనా రాయకుండా వచ్చేసావేమిటమ్మా అన్నాను తాళం తీసి. నా గుండె జలధరిస్తూనే ఉంది.
ఏదైనా అఘాయిత్యం జరిగితే తప్ప అమ్మ ఇల్లు కదలదు. ఆమె సర్వీస్ అయిపోవచ్చింది. ఉత్తరం రాసే సమయం లేదురా, అందుకని వచ్చాను అన్నది ఆదుర్దాగా. ఏం జరిగిందమ్మా అన్నాను మంచినీళ్ళిచ్చి. చిన్నక్క భర్త ఒక అమ్మాయిని తీసుకువచ్చాడట. ఆమెను పెళ్లి చేసుకుంటాను, అనుమతి ఇవ్వు అని అక్కను వేధిస్తున్నాడటరా అన్నది దిగులుగా. మా చిన్నక్క వరలక్ష్మి చాలా నెమ్మది. సంతకం పెట్టినా పెట్టగలదు. ఒక భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవటం క్షమించరాని నేరం. అక్కయ్య ఏమందట అడిగాను. ఏమంటుంది? మన ఇంటికి వచ్చింది. మీ నాన్నను పురుగును చూసినట్టు చూస్తుంది ఆ అత్తగారు. అల్లుడు సరిగ్గా మాట్లాడడు. మీ శ్రీధర్ డబ్బున్నవాడు కదా, అతను చెబితే వింటాడేమోరా. దాని కాపురం నువ్వే నిలబెట్టాలి అన్నది కన్నీటితో. ఆలోచిద్దాం, నువ్వు స్నానం చెయ్యి, క్యారియర్ తీసుకొస్తాను అన్నాను. అమ్మ మంచి చెడులు చెప్పి స్నానం చేయడానికి వెళ్ళింది. నేను క్యారియర్ తీసుకువెళ్ళాను. భోజనం తెచ్చి అమ్మకిచ్చాను. ఇద్దరికీ వడ్డించాను. భోజనం చేశాను. మీ నాన్న తిని ఏ గుళ్ళోనో కూర్చోక నన్నలా వేధిస్తాడేంరా. ఝాన్సీ సిలోన్ టూర్ అంటే అప్పు తెచ్చి మరీ పంపించాడు. ఇంకా నాన్నను నమ్మి అప్పిచ్చేవారున్నారా? ఆశ్చర్యపోయాను. పాపం కొత్తగా వచ్చిన డాక్టర్ దగ్గర అప్పు చేశాడు అన్నది అమ్మ. ఆమె మాట్లాడుతూ ఆవులించింది. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఒకసారి ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను. సాయంత్రం బయటే భోజనం చేద్దాం అని అమ్మ తలుపులేసుకున్నాక బయటికొచ్చి బస్ ఎక్కాను. నా దగ్గర జనరల్ పాస్ ఉంది. ఫ్యాక్టరీలో కూర్చున్నా నాకేం తోచలేదు. కళ్ళు తెరిచినా మూసినా అక్కయ్య అమాయకంగా నా ముందున్నట్టు అనిపించింది. వాళ్ళు తిడతారంటే తిట్టరు, నాన్న నిజం చెప్పాల్సిందిరా అనే అక్క గుర్తుకు వచ్చింది. అంత న్యాయంగా ఆలోచించే అక్కకు ఈ సమస్య. ఈనాటి అమ్మాయిలు బరితెగించిపోతున్నారు. వివాహితుడన్న జ్ఞానం లేదు. ఆలోచిస్తూ కూర్చున్నాను. ఏం తోచలేదు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి అక్కయ్యతో విషయాలు మాట్లాడిన తర్వాత శ్రీధర్కు చెబుతాననుకున్నాను. ఆ రోజు ఊరు నుండి రాగానే ఫ్యాక్టరీకి వెళ్ళాను. వరక్క కాపురం చక్కదిద్దాను. మా బావగారిని చేసుకుంటానన్న అమ్మాయి 10,000 ఇస్తామంటే వెళ్ళిపోవడానికి అంగీకరించింది. చేసుకోవాలన్న తపన ఉన్నవారు ఎప్పుడైనా కాలు జారచ్చు. ఎన్నాళ్ళని పడతాం? అక్కకు ఎన్నో జాగ్రత్తలు చెప్పొచ్చాను. శ్రీధర్ ప్రమేయం లేకుండానే అక్కయ్య కాపురం చక్కబడినందుకు నిజంగా నాకు సంతోషం కలిగింది. వివాహం అయ్యాక బావ మొదటిసారి వచ్చారు మా ఇంటికి. అందుకని ఓ 500-600 ఖర్చు చేసి ఇద్దరికి పాపకు బట్టలు తెచ్చాను. ఏమిటోరా, ఆయన బేవార్స్గా తిరుగుతాడు. చిన్నవాడివి, నీపై ఇంత భారం పెట్టాల్సి వచ్చింది అన్నది అమ్మ కంటనీరు పెట్టుకుని. ఎంత మాట అన్నావమ్మా, నాకేం బాధ్యత లేదా అన్నాను. అమ్మ అవే 2 పాత చీరలతో దర్శనమిచ్చింది. నాకు తెలివి వచ్చిన నాటి నుండి అమ్మ సంవత్సరానికి 3 చీరలు కొంటుంది. 2 కట్టడానికి, 1 పేరెంటాలకు ఫంక్షన్లకు వాడుతుంది. ఆ 2 మామూలు చీరలకు ఆమె గంజి పెట్టి శుభ్రంగా ఉంచుకుని ఏనాడు తన బీదరికాన్ని బయట పెట్టలేదు. నేను సంపాదించి ఇద్దామనుకుంటే అమ్మే ఝాన్సీ పేరుని రికరింగ్ డిపాజిట్ కట్టమని చెప్పింది. నాన్నపై విపరీతమైన కోపం వచ్చింది. అల్లుణ్ణి చూసి ముఖం తప్పించాడు. అది అంగీకరించడు. అక్క బావ వెళ్ళిపోగానే తెలిసిన వారు వచ్చి అడిగారు. ఏముంది, కురచేష్టలు కట్టిపెట్టు అని 4 దులిపాను. తోక ముడుచుకుని అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు అన్నాడు. అమ్మ ఆవేదనగా ఇదే తంతురా అన్నట్టు చూసింది. అయినా అతడు చేసిందేం లేదు. అమ్మాయి వచ్చిన వేళా విశేషం అంటారంతా. మా అమ్మాయి పాదమహిమ అనుకోండి, పట్టిందల్లా బంగారమే అని చమత్కరించాననుకుని సంబరపడేవాడు. వరం, నీ పాదమహిమే అని అతగాడన్న రోజులున్నాయి. మా వాడికి 2-3 సంబంధాలు వచ్చాయి. 1,00,000 అంటే 2 లక్షలని పోటీ పడుతున్నారు. ఆలోచిస్తున్నాను. 2 లక్షల పైసలా అనాలనిపించింది. మీరు 2 లక్షలు పుచ్చుకుంటే మీ అమ్మాయికి అడగరా మరి? అదే నిజమే. మా అమ్మాయికి అబ్బాయికి వచ్చిన దానికంటే ఓ 10,000 ఎక్కువే ఇస్తాం అన్నాడు నాన్న. మీ పెద్దమ్మాయిలకేం ఇవ్వలేదట? ఎవరా చెప్పిన త్రాష్టులు? ఆనాడు కట్నం కంటే ఘనంగా పెళ్లి చేశాం. అందరూ పెళ్ళంటే శ్రీరామచంద్రమూర్తి గారు చేసిందే అన్నారంటే నమ్మండి. నాకు తెలుసు. పప్పు సాంబారు అయితే ఖర్చు అని ఆకుకూర పప్పు చారు ఒక కూర పెట్టాం. అందరూ వెక్కిరిస్తే నేను అమ్మ ముందు ఏడ్చినంత పనిచేశాను. మనకున్నదేదో పెట్టాను నాన్న, అమ్మ ఓదార్పు. అంత పెద్ద అబద్ధాలు చెప్పడానికి అహం అడ్డు రాలేదా? కొందరు మమ్మల్ని చూస్తే కూడా ముఖం తిప్పుకోవటం నేను ఎరుగుదును. అందుకే నాన్నంటే రోజు రోజుకి నిరసన పెరిగింది. నాన్నగారు కనిపించిన వారినెల్లా నిలబెట్టి కబుర్లు చెప్పకపోతే
ఓ 4 విద్యార్థులను కూర్చోపెట్టుకుని ట్యూషన్లైనా చెప్పండి. అమ్మకు సహాయం చేసిన వారవుతారు అన్నాను. అనండిరా, అనండి. మీరు సంపాదిస్తున్నామనే కదా ఈ మాటలన్నీను. మీలా ఉచ్చల్లో చేపలు పట్టనురా. ఒక్కసారి లక్షాధికారిని అవుతా. ఆ మాటలు వినలేక బయటికొచ్చాను. ఈ జన్మకి ఇంతే శివ. ఆయన పని చేస్తారనుకోవటం మన భ్రమ. అమ్మ కంట తడి పెట్టింది. నీ కొడుకు దాస్తున్న డబ్బు ఇలా ఇవ్వమను. వ్యాపారం చేయకపోతే అడుగు అన్నారాయన. ఏమనలేక వచ్చేశాను. ఝాన్సీ ఫ్రెండ్ బర్త్డే అట. అమ్మను పీడించి వేధించి గిఫ్ట్ కొనుక్కుని వెళ్ళింది. దాని భవిష్యత్తు గురించే అమ్మకు బాధ. సార్ మీకోసం ఎవరో వచ్చారు. వాచ్మెన్ వచ్చి చెప్పాడు. సరిగ్గా కూర్చున్నాను. అతను వచ్చిన వ్యక్తిని తీసుకువచ్చాడు. ఎక్కడో 1-2 సార్లు చూశాను. ఎస్, టేక్ యువర్ సీట్ అన్నాను. అతను కూర్చున్నాడు. వాచ్మెన్ టీ తీసుకురావడానికి వెళ్ళాడు. మిస్టర్ శివశంకర్, మీతో ఏకాంతంగా కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నాడు ఇబ్బందిగా చూస్తూ. ఇక్కడ నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు అన్నాను. ఈ సంజీవ్ యాన్సిలరీ యూనిట్ మీ వల్లే నిలిచిందని నా అభిప్రాయం. ఇక్కడ మీకు జీతం చాలా తక్కువ ఇస్తున్నారని విన్నాను. మా ఫ్యాక్టరీకి వస్తే ఇక్కడ ఇచ్చినంత శాలరీ కాక కొంత పార్ట్నర్షిప్ కూడా ఇస్తాం. ఇక్కడ మాట్లాడుకుంటే బాగుండదు. మీరిలా బయటికి వస్తే... అతను అనవసరంగా నవ్వాడు. ఇలాంటి ఆఫర్లు 2-3 ఇచ్చారు. నేను ఏది ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ఝాన్సీ పెళ్లి తర్వాతే. మీరు వెళ్ళండి, ఆలోచించి చెబుతాను. అలాగలాగే, మీరు ఆలోచించే చెప్పండి అన్నాడు. టీ త్రాగి అతను వెళ్ళిపోయాడు. ఏమిట్రా ఇన్నాళ్ల క్యాంపు? శ్రీధర్ వచ్చి కూర్చున్నాడు. మేమిద్దరం కలవగానే సిగరెట్ వెలిగించటం అలవాటు ప్రకారం సిగరెట్ వెలిగించుకున్నాం. అమ్మ నిన్ను తీసుకురమ్మంది. నా వల్ల కాకపోతే పిలుద్దామనుకున్నాను అన్నాను. ఏదైనా పెళ్లి సంబంధమా? కాదురా, అక్కయ్య భర్త మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. స్టేజీ నాటకాల ట్రూప్లో అమ్మాయట. ఇతను ఏదో రహస్యంగా రొమాన్స్ సాగిద్దామనుకున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి అని పట్టుబట్టారు. మరేమైంది? ఆదుర్దాగా అడిగాడు. ఏమవుతుంది? అక్కయ్య ఏడుస్తూ మన ఇంటికి వచ్చింది. డబ్బున్నదన్న అహంరా, అంతే వాళ్ళు. శ్రీధర్ చెప్తే వింటాడు అన్నది అమ్మ. నేను ప్రయత్నించి కుదరకపోతే నీకు చెబుదామనుకున్నాను. ఇంతకు ఏమన్నారా? ఏమంటారు? మా పిల్ల మీ బావగారితో తిరిగి చెడ్డ పేరు తెచ్చుకుంది. ఓ 10,000 రూపాయలు ఇస్తే గాని పెళ్లి కాదన్నారు. అక్కయ్య దాచుకున్న డబ్బిచ్చి పంపేశాం. మీ బావగారు అంగీకరించారా? నేను వెళ్లేసరికే కాస్త సిగ్గుపడ్డాడు అన్నాను. అది కాదురా, తను ఇష్టపడ్డప్పుడు అనుభవిస్తే తప్పేమిటి? మీ అక్కతో అతని జీవితం తృప్తిగా లేదేమో అన్నాడు శ్రీధర్. మన సమాజం ఇంకా ఆ స్థితికి ఎదగలేదు శ్రీ. అయినా 2 భార్యలతో అతనేం సుఖపడతాడు? ఎందుకు సుఖపడ్డు? తనకిష్టమైన భార్య ఉన్నదన్న తృప్తి ఉంటుంది కదా. అది కాక పోషించలేని వాడికి ప్రాబ్లం, కానీ అతనికే. శ్రీధర్, నువ్వే నానేది? పెళ్లి పోషించడానికే చేసుకుంటారా? భార్యాభర్తలు రహస్యాలు దాచుకోక ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకొని బ్రతుకుతారా? అది నిజమే, 2పై పెంచుకుంటారు. నీదింత సంకుచితమైన మనసు అనుకోలేదురా అన్నాడు. నేను అవాక్కైనట్టు చూస్తూ ఉండిపోయాను. శివ, నీతో ఓ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో తెలియలేదు. టాపిక్ నువ్వే తెచ్చావు కాబట్టి చెప్తున్నాను. నేను ఏమిట్రా నువ్వు? నేను ఒక అమ్మాయిని, అదే మరో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానురా అన్నాడు. శ్రీధర్, నా గొంతు నాకే కీచుగా వినిపించింది. పరిహాసమా నిజమా? అర్థం కాలేదు. ఏమిట్రా అంతగా ఆశ్చర్యపోతావు? ఆ అమ్మాయిని నా భార్యను పోషించగలనన్న నమ్మకం ఉంది. మరింకేమిటి ముఖ్యం? నీతో వాదించలేను గాని శైలజ గారికి ఏం లోటని? అందం బొమ్మలకు ఉంటుంది. నేను ఊహించినట్టు లేదురా. భార్య ఎలా ఉండాలన్నది నాకు ఊహ ఉంది. ప్రతి నిమిషం భర్త కోసం బ్రతుకుతున్నట్టు ఉండాలి అన్నాడు కాస్త ఆవేశంగా. అలాంటి చర్యే భార్య భర్త నుండి కోరుతుందేమో. భర్త తన స్వంతమని అనుకుంటుందేమో. చూడు శివ, నీకు ఆదర్శాలుంటే నీకోసం జాగ్రత్త పెట్టుకో. సలహా ఇస్తావనుకోవటం నాదే బుద్ధి తక్కువ. చరుణ లేచాడు. అంత కోపం దేనికిరా? సలహా ఇచ్చేవాడు నీకు అనుకూలంగానే ఇస్తాడా? చేయి పట్టి కూర్చోపెట్టాను. కానీ శ్రీధర్ అసహనంగా చూశాడు. నా అవస్థ నీకు తెలియదు. నా భార్య నన్ను అర్థం చేసుకోలేదు. వచ్చే అమ్మాయి చేసుకుంటుందన్న గ్యారంటీ ఉందా? చాలించు నీ వెటకారం. ఆ అమ్మాయి చాలా మంచిది. నా భార్యలా అహంకారి కాదు అన్నాడు.
నువ్వు అహంకారివైతే నీ భార్య వదిలేయాలా? నేను అహంకారిని కాదు కాబట్టే ఆ విషయం ఆలోచించలేదు అన్నాడు. ఇద్దరికీ వాద వివాదం పెరిగింది. నా దగ్గర పనిచేసేవారికి ఇంత పొగరా? బల్లగుద్ది లేచి వెళ్ళిపోయాడు. అనవసరంగా వాదం పెంచానేమో అనిపించింది. ఈ విషయంలో తప్పితే శ్రీధర్ ఏనాడు నాతో ఘర్షణ పడలేదు. సాయంత్రం వరకు పనిచేస్తూ కూర్చున్నాను. అయ్యగారు రమ్మంటున్నారు, వాచ్మెన్ చెప్పాడు. వాడి సంగతి నాకు తెలుసు. వెంటనే తప్పు తెలుసుకుంటాడు. చిరునవ్వుతో వెళ్ళిన నాకు ముఖం మార్చుకుని దర్శనమిచ్చాడు శ్రీధర్. నిన్ను నొప్పిస్తే సారీ బ్రదర్. సారీ ధోవతులు అక్కర్లేదు. ఒక్క విషయం చెప్పు. నా అభిప్రాయాలకు సరిపడే భార్య కాదు శైలజ. అలాంటప్పుడు నేను మెచ్చిన అమ్మాయిని చేసుకుంటే తప్పేం? అభిప్రాయాలు సరిపడినంత మాత్రాన వదిలేసి వివాహాలు చేసుకోవటం మన దేశ ఆచారం కాదురా. అదీగాక 2 పిల్లలున్నారు. పెళ్లి చేసుకున్నావన్న అసంతృప్తి నీ భార్యకుండి ఆ పిల్లలను బాగా చూస్తుందా? మీ ఇద్దరి మధ్య పిల్లలు నలిగిపోతారు. అయితే హాస్టల్లో చేర్పిస్తాను. ఒంటరితనంతో శైలజ గారు ఆత్మహత్య చేసుకుంటారు. పీడ విరగడవుతుంది. శ్రీధర్, ఇదిగో నీ ఊస్టింగ్ ఆర్డర్, వెళ్ళిపో అరిచాడు. మెల్లగా బయటకొచ్చాను.